ఇడియట్ మళ్ళీ వచ్చాడు. నీతో ఒక 2 నిమిషాలు మాట్లాడొచ్చా? మీరు రోజూ నీ వెంట పడుతుంటాడే కళ్యాణ్, అతను వదిన్ని. మీరేం మాట్లాడబోతున్నారో నాకు తెలుసు. కళ్యాణ్ చూడ్డానికి చెడ్డవాడిగా కనిపిస్తాడు, కానీ చాలా మంచివాడు. వాడికి నువ్వంటే ప్రాణం. నువ్వు లేకపోతే తను బతకడు అని చెప్పడానికి ఇప్పుడు వచ్చారు, అంతేగా? కాదమ్మా, నువ్వు కళ్యాణ్ని ప్రేమించొద్దని చెప్పడానికి వచ్చాను. వాడిది వన్ వే లవ్ని నేనెప్పుడూ సపోర్ట్ చేయను. కానీ నీ వల్ల వాడు చాలా డిస్టర్బ్ అయ్యాడు. ఇప్పుడు వాడి వల్ల వాడికే ప్రమాదం. వాడిని దక్కించుకోవడానికి ఒక చిన్న ఫేవర్ చేయమంటున్నాను. చిన్న పిల్లాడు వాడికి ఇష్టమైన బొమ్మ దొరక్కపోతే ఒక 10 నిమిషాలు ఏడుస్తాడు. ఆ తర్వాత వాడి కళ్ళ ముందు ఇంకో బొమ్మ పడేస్తే నవ్వుతూ ఆడుకుంటాడు. ఇప్పుడు కళ్యాణ్ పరిస్థితి అంతే. వాడిని నువ్వు కాదన్నావు కాబట్టి పిచ్చివాళ్లా తయారైపోతున్నాడు. ఒక 10 రోజులు వాడితో స్నేహంగా ఉండు, వాడు మునుపట్లా తయారవుతాడు. ఈ మధ్యలో వాడికి వేరే అమ్మాయి నచ్చేలాగా నేను చేస్తాను. అతనితో స్నేహమా? ఒక్కరోజు కూడా నేను భరించలేను. మానవత్వంతో ఆలోచిస్తే నేనడిగింది న్యాయమని నీకే అనిపిస్తుంది. నా కొడుకుని కాపాడుకోవడానికి ఈ చిన్న హెల్ప్ నువ్వు చెయ్యాలి. నువ్వు చేస్తావు, ఎందుకంటే నువ్వు చాలా మంచిదానివని కళ్యాణ్ నాకు చెప్పాడు. బిందు, బిందు, డాడీ, నీకు గుడ్ న్యూస్. ఏంటిది? ఇవాళతో మోడం వెళ్ళిపోయి మంచి రోజులు మొదలయ్యాయి. కరెక్ట్ గా టైం ఫిక్స్ చేశాను. ఆ టైంకి నువ్వు కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ అని చెప్పావంటే గ్రాండ్ సక్సెస్. థాంక్యూ డాడీ. మా డాడీ లాంటి డాడీ ఎవరికి ఉండరు. ఆల్ ది బెస్ట్. అవునవును, కూతురికి ఇలా చెప్పే తండ్రి ఎవ్వరికి ఉండడు. ఈ నెలలో నీకు జీతం పెంచుతానని చెప్పాను కదా. అవును సార్. అది కట్టు. ఆ అబ్బాయి ప్రేమలో సిన్సియారిటీ ఉంది, కానీ అప్రోచ్ రాంగ్గా ఉంది. మానవత్వంతో ఆలోచిస్తే నేను అడిగింది న్యాయమని నీకే అనిపిస్తుంది. హే బిందు. హాయ్. వాట్స్ అప్? లెట్స్ గో. థాంక్స్ అ టన్. చెప్పిన టైం కన్నా 5 మినిట్స్ ముందే వచ్చినాను. అవును, ఏదో చెప్పాలన్నో ఏంటి? ఎప్పటి నుంచో? ఎప్పటి నుంచో? జస్ట్ 2 మినిట్స్ ప్లీజ్. జస్ట్ 2 మినిట్స్. బా, నా గర్ల్ ఫ్రెండ్ అని చూసి నవ్వింది. సో హ్యాపీ. అవును, ఇందాకేదో చెప్పాలన్నావు ఏంటి? కొన్ని విషయాల్లో వెయిటింగ్ అసలు పనికిరాదని నాకు ఇప్పుడే తెలిసింది. నువ్వే కరెక్ట్ అని చెప్పాలనిపించింది. అవును, వెయిటింగ్ అనేది అస్సలు ఉండకూడదు. ఓకే, నా గర్ల్ ఫ్రెండ్తో బయటికి వెళ్ళి వస్తాను. ఓకే, బాయ్.